తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఏంటి సార్ అరగజ? అరగజ అంటే ఏంటి? దాన్ని పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అసలు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. అరగజ అంటే విశేషంగా ఇది ఆకర్షణ శక్తి గురించి, విశేషంగా సమ్మోహనం గురించి ఉపయోగించుకునేటటువంటిదే అరగజ అని అర్థము. ఈ అరగజ తిలకము అనేటటువంటిది విశేషంగా నరదిష్టి తగలకుండా, ఎందుకంటే ఇది చూస్తే కనుక మనకు నల్లగా కనిపిస్తూ ఉంటుంది. నలుపు దేనికి చిహ్నము అని అంటే కనుక మన మీద నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ పడకుండా ఉండేటటువంటిది. అదే రకంగా విశేషంగా అమ్మవారి యొక్క పూజలలో మనము వాడుకునేటటువంటిది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది అరగజ. ఈ అరగజ అనేటటువంటిది విశేషంగా మన లక్ష్మీదేవి యొక్క పూజకు వాడుతూ ఉంటాము, కాళీ అమ్మవారి యొక్క పూజకు వాడుతూ ఉంటాము. అలాగే విశేషంగా ఈ యొక్క అరగజ అనేటటువంటిది మనము దశమహావిద్యలో రాజశ్యామల అమ్మవారికి విశేషంగా వాడుతుంటాం. రాజశ్యామల అమ్మవారికి ఎందుకు వాడతామంటే మనకు పదవులు కావాలన్నా, లేదా సెలబ్రిటీ స్టేటస్ కావాలన్నా, మంచి హీరోగా కావాలన్నా, మంచి హీరోయిన్గా కావాలన్నా, లేదా 10 మందిలో గుర్తింపు కావాలన్నా ఈ అరగజను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. అంటే ఇవన్నీ వాడడం ద్వారా ఏమవుతుందంటే మనము మన యొక్క ముఖబింబం అనేటటువంటిది ఒక్కొక్క తిలకం పెడితే ఒక్కొక్క రకమైనటువంటి విధానంగా మన ముఖం కనిపిస్తూ ఉంటుంది. ఎర్రటి బొట్టు పెట్టామనుకోండి ఒక రకంగా కనిపిస్తుంది, నల్లటి తిలకం పెట్టామనుకోండి ఒక రకంగా కనిపిస్తుంది, అలాగే సింధూరం పెట్టామనుకోండి ఒక రకంగా కనిపిస్తుంది. అంటే మనం పెట్టుకునేటటువంటి తిలకములో మనము ఏ తిలకమైతే పెట్టుకుంటామో మన యొక్క రూపురేఖలు ఆ రకంగా మారిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం రోజు వాడేటటువంటి గంధము, కుంకుమ, భస్మం ఇవన్నీ వాడి మనం రోజు పెట్టుకున్నాం అనుకో న్యాచురల్గా అనిపిస్తాం. కానీ విశేషమైనటువంటి తిలకాలను పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనిషికి సమ్మోహనమైనటువంటి శక్తి కలుగుతుంది. ఈ సమ్మోహనమైనటువంటి శక్తి కలగడానికి మనం ధరించేటటువంటి అద్భుతమైనటువంటి ఏదైనా ఉంది అంటే అది అరగజ అని శాస్త్రంలో పేర్కోవడం జరిగింది. అరగజ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే సమ్మోహన శక్తిని వశపరుచుకోవచ్చు, అలాగే లక్ష్మీదేవిని వశపరుచుకోవచ్చు. విశేషంగా మనం డైలీ చాలామంది పూజ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ పూజ చేసేటటువంటి వారిలో ఎవరైనా ఉన్నారు, మనం పూజలో ప్రత్యేకంగా ఏదైనా పెట్టాలి అంటే కనుక మనం పూజలో ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహం కావచ్చు, యంత్రము కావచ్చు, అరగజ లాంటిది మనం పెట్టడం ద్వారా ఆ ఇంట్లో విశేషమైనటువంటి ధనవర్షం కురుస్తుంది అనేటటువంటిది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇవన్నీ కూడా మనిషి యొక్క శక్తిని పెంపొందించడానికి, మనిషిని పాజిటివ్ వైపు నడిపించడానికి, భగవంతుని యొక్క ఆరా పూర్తిగా మన మీద ఉండడానికి ఉపయోగించుకునేటటువంటిదే అరగజ. ఇది విశేషంగా చిన్నపిల్లలకు పెట్టడం ద్వారా నరదిష్టి అనేటటువంటి తగలకుండా ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలను చూడగానే అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాడో అనేటటువంటిది అనగానే చాలు వాళ్ళు ఒకటేసారి ఫోన్లు మోదే నిన్న నుంచి వినబడుతుంది. నిన్నటి నుంచి భారతదేశంలో ఫోన్లు కంటిన్యూగా ఒకటేసారి మోగుతాయని చెప్పారు కదా. ఇప్పుడు నా ఫోన్కి కూడా రింగ్ అవుతుంది, ఒకటేసారి సైరన్ రావడం అయితే జరిగింది. కంటిన్యూ. అయితే అరగజ అనేటటువంటి విశేషంగా మనము ఒక రాగి చెంబులో నీళ్లు వేసి ఈ అరగజను వేసి అమ్మవారికి అంటే శ్రీ మహాలక్ష్మికి మనము నైవేద్యంగా సమర్పించడం వల్ల అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందండి. అలాగే అమ్మవారి యొక్క శ్రీ యంత్రాలు ఉంటాయి చాలామంది ఇళ్ళల్లో. శ్రీ యంత్రం కావచ్చు, లేదా మేరు యంత్రం కావచ్చు, మేరు శ్రీచక్ర యంత్రం, మేరు యంత్రం కావచ్చు, లేదా స్ఫటిక యంత్రం కావచ్చు. ఇలాంటి వాటికి మనం అరగజను పెట్టడం ద్వారా నిజంగా లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది, మనం పొమ్మన్నా పోకుండా ఉంటుంది. అంతటి విశేషమైనటువంటిది అరగజ. కేవలం అమ్మవారికే కాదు, మనం ధరించినా కూడా మనకు సమ్మోహనమైనటువంటి శక్తి కలుగుతుంది. అంటే సమ్మోహనము అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఎదుటి వారు మనల్ని చూడగానే 2 చేతులు జోడించి నమస్కరించాలి, లేదా మనకు గౌరవం ఇవ్వాలి అనేటటువంటి ఒక విధానమైనటువంటి పద్ధతి ఎదుటి వారిలో కలుగుతుంది. అందుకే ఇది ఎక్కువగా రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, నాటక రంగంలో ఉన్నవారు కావచ్చు, లేదు అని అంటే కనుక ఈ యొక్క మార్కెటింగ్ ఫీల్డ్లో తిరుగుతున్నటువంటి వారు కావచ్చు, ఇలాంటి వారికి అరగజ అనేటటువంటి చాలా ఉపయోగపడుతుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. చాలామంది బిజినెస్ చేసే
కొంతమంది చూడగానే అసలు బిజినెస్కి వెళదామనేటటువంటిది ఉండదు, లేదా ఆ మనిషిని చూసి అరే ఆ షాప్లో అడుగు పెడదామనేటటువంటిదే ఉండదు. అలాంటి వారికి కూడా ఈ సమ్మోహనమైనటువంటి అరగజ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఈ అరగజలో మనం ఏమేమి మూలికలు వాడతాము అంటే దేవతా మూలికలను వాడుతూ ఉంటాం. దేవతా మూలికల్లో కనుక చూసుకున్నట్టయితే విశేషంగా ఇందులో ఈ యొక్క వృక్ష జాతికి సంబంధించిన కురువేరు, వటవేరు ఉంటుంది. అలాగే దీనికి విశేషంగా ఉండేటటువంటి మేడి, మర్రి, జువ్వి యొక్క ప్రధానమైనటువంటి ఆ యొక్క విధానాన్ని తీసి ఇందులో నిక్షిప్తం చేసి దీన్ని ఒక అరగజలాగా తయారు చేసి సమ్మోహనమైనటువంటి శక్తిని దీంట్లో ఆపాదన చేసి ప్రతి మనిషికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సమ్మోహనమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది, సమ్మోహన మంత్రం అని చెప్పేసి దానికి జపాది తపాది చేసి ఈ యొక్క తిలకాన్ని మామూలుగా చాలా ఎక్కువ మోతాదులో తయారు చేస్తాం. దాన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న డబ్బాల్లో, అంటే ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న డబ్బాల్లో అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఈ రకంగా ఉంటుంది అరగజ అనేటటువంటిది. ఈ రకంగా నుదిటను ధరించవచ్చు. ఇది 100% నుదిటను ధరించుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అయ్యప్ప పూజలు చేసే వాళ్ళు ఉంటారు. అయ్యప్ప పూజలు బ్లాక్ అది పెడుతూ ఉంటారు కదా, అదేంటి అరగజ అనే. కొంతమంది యజ్ఞానికి సంబంధించినట్టు పెడతారు, కానీ అయ్యప్ప పూజా విధానంలో పెట్టేటటువంటి అసలైనటువంటి తిలకము ఈ అరగజ. ఈ అరగజను గనక మీరు ధరించుకున్నట్టయితే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అందులోనూ ఈ అరగజ అనేటటువంటిది కేవలం ఒక దానితో తయారు చేసేటటువంటిది కాదు, అనేక విధములైనటువంటి సుగంధ ద్రవ్యాలు, మూలికలు వీటన్నిటినీ కూడా నిక్షిప్తం చేసి దాన్ని ఏం చేస్తామంటే గ్రైండింగ్లో పట్టేసి దాన్ని ఒక పొడిలాగా, లిక్విడ్ లాగా చేసుకుని ఈ రకంగా అరగజలా తయారు చేస్తాం. దాంట్లో పంచపల్లవాలు వస్తాయి, సుగంధ ద్రవ్యాలు వస్తాయి, అలాగే కొన్ని తైలాలు వస్తూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి విధానాలు కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. దీన్ని మనం ఏం చేస్తాము అని అంటే కనుక దీంట్లో కొద్దిగా ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఒక పెద్ద దాంట్లో మోతాదులో తయారు చేసుకొని ఈ చిన్న చిన్న డబ్బాలో నింపుతాం. ఎవరికైనా కావాలి అంటే ఇది దాదాపుగా ఒక డబ్బా మీ అందరికీ కూడా ఒక నెల రోజుల పాటుగా వస్తూ ఉంటుంది. ఇలాంటివి అయిపోయిన కొద్దీ ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క అరగజ వాడడం వల్ల మనకు సమ్మోహనమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇది సమ్మోహనమైనటువంటి అరగజ. ఇందులో సమ్మోహనము అంటే మిమ్మల్ని చూసి ఆకర్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది సెలబ్రిటీ స్టేటస్ని కూడా పెంచేటటువంటి విధానంగా ఉండేటటువంటిదే ఈ యొక్క అరగజ అండి. సో అరగజ వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయంటారు. అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఏది వాడతాము అనేటటువంటిది మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే, సరిగ్గా దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించుకోవచ్చు అండి. అందులో ఇప్పుడు మన హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ప్రతి ఒక్క హిందూ తిలకం ధరించాలి. ఆ తిలకము ధరించడం వల్ల మనకి ఏమవుతుంది? ఈ భృగు రేఖల మధ్య తిలకం ధరించడం వల్ల మనకు ఉన్నటువంటి ఎనర్జీ అనేటటువంటిది జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్క హిందూ తిలకం లేకుండా ఉండకూడదు. తిలకం లేకుండా ఉన్నాడు అని అంటే అతను మన హిందూ కాదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి హిందువు అన్నదానికి ఏంటి, మనము తప్పకుండా తిలకం ధరిస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గుర్తింపు అనేటటువంటిది ఉంటుంది, గుర్తుపట్టడానికి. ఇప్పుడు ఒక కాకి చొక్కా వేసుకునండి, అరే ఇతను పోలీస్ ఆఫీసర్ అనొచ్చు. ఒక నల్లకోట వేసుకునండి, ఇతను లాయరు అనొచ్చు. అంటే మన దుస్తులు ధరించడం వల్ల మనకి ఏ రకంగా గుర్తింపు వస్తుందో, ఒక తిలకం ధరించడం వల్ల కూడా మనకు అదే రకమైనటువంటి గుర్తింపు కలిగేటటువంటి విశేషమైనటువంటిది ఈ మూలికల ద్వారా కలుగుతుంది. ఈ మూలికలు అనేటటువంటి అనేక రకాలుగా ఉపయోగించుకొని దాన్ని ఒక అరగజలాగా తయారు చేసి మనం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా అరగజ యొక్క విశిష్టత గురించి, దాన్ని పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాల గురించి వివరించారు సార్. ధన్యవాదాలు.